ఈ మధ్య ఎక్కువ మంది పేషెంట్లు ఏ ట్రీట్మెంట్స్ 3 times 4 times ఐవీఎఫ్స్ ఫెయిల్ అయినాయి, మేము జాబ్ నిమిత్తం మేము ఎక్కువగా బేర్ చేయలేకపోతున్నాము, మాకు చాలా కష్టంగా ఉంటుంది, మాకు సర్గసీ చేయండి అనేసి వస్తున్నారు. అయితే సర్గసీ చెయ్యొచ్చు, అంటే అల్ట్రాస్టిక్ సర్గసీ అనేది మన రూల్స్ ప్రకారంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించడానికి ఓన్లీ ఫోన్స్లో మాట్లాడటం వల్ల మీకు ఉపయోగం ఏమి ఉండదు. మీకు అంతా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంటే డెఫినెట్గా మీరు రావాలి. సో సపోజ్ యూట్రైన్ సెప్టమ్ ఉంది, లేదు ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉంది, 3 times 4 times ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, లేదు ఎడినోమయోసిస్ ఉంది, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేదు గర్భసంచి లోపల పొర అంటే ఎండోమెట్రియం సరిగా రిసీవింగ్ కెపాసిటీ లేదు, వీటన్నింటిలోనూ కూడా మీకు సర్గసీ అనేది ఫైనల్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. కాకపోతే సర్గసీకి కూడా మీరు డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఏంటంటే 35 నుంచి 40 సంవత్సరాల లోపు మాత్రమే. ఇంకా లేట్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే రేపొద్దున బిడ్డను పెంచలేరు, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా విసుగ్గా ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డెసిషన్ తీసుకుని కరెక్ట్ డాక్టర్ని సంప్రదిస్తే మీకు సర్గసీ పద్ధతిలో ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది క్లియర్గా మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది.